ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. దురదృష్టకరమైన సంఘటన అది. బట్ ఆ రోడ్ ప్రమాదం వెనుక ఉన్న కారణాలని అర్థం చేసుకొని పాటించాల్సినది అవసరం అందరికీ ఉంది. నేను ఐ స్టార్ట్ విత్ సమ్ స్టాటిస్టిక్స్ అండి. మన జిల్లాలో ఈ సంవత్సరం అంటే 6 నెలల్లో ఇప్పటిదాకా ఆల్రెడీ 200 మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. పోయిన సంవత్సరము 335 మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. అంటే సంవత్సరం నెలలోనే మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక 550 మంది చనిపోవడం జరిగింది. అంటే ఆ 550 కుటుంబాల గురించి మీరు ఆలోచన చేయండి, ఏ పరిస్థితిలో వాళ్ళు ఉంటారని. రోడ్ యాక్సిడెంట్ జరిగింది అనేది మనకు అందరికీ తెలుస్తుంది తప్ప దాని వెనుక ఉన్న కారణాలని క్షేమంగా పరిశీలించడము, అనాలిసిస్ చేయడము రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటిన్యూస్గా చేస్తారు. దీని గురించి చాలా మెజర్స్ని మేము ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ తీసుకునేటువంటి మెజర్స్లో 3 రకాలుగా ఉంటుంది. ఇంజనీరింగ్ మెజర్స్ అంటే రోడ్లో ఎక్కడైనా డిఫెక్ట్ ఉంటే, రెండోది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయడం. ఎన్ఫోర్స్మెంట్ అంటే కేసెస్ బుక్ చేయడము, ఫైన్ చేయడం వల్ల. మూడోది ఈనాటి అవేర్నెస్ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ ద్వారా. ఇప్పుడు స్కూల్లో కూడా ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ గురించి క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ అనేది మనకి స్కూల్ అండ్ కాలేజెస్లో. అదే కాకుండా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈనాటి కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం మనకి మెయిన్ మినిస్ట్రీ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అథారిటీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తారు. నేను గత ఒక 5 సంవత్సరాలకి ఫిగర్స్ని నేను చదువుతాను. మన భారతదేశంలో 2002లో 4,61,000 యాక్సిడెంట్స్ జరిగితే దాంట్లో 1,68,000 మంది చనిపోయినారు. 2021లో 4,12,000 యాక్సిడెంట్స్ జరిగితే 1,53,000 మంది చనిపోవడం జరిగింది. 2020లో 3,72,000 యాక్సిడెంట్స్ జరిగితే 1,38,000 మంది చనిపోయినారు. 2019లో 4,56,000 యాక్సిడెంట్స్ జరిగితే 1,58,000 మంది చనిపోయినారు. అదేవిధంగా 2018లో 4,70,000 యాక్సిడెంట్స్ జరిగితే 1,57,000 మంది చనిపోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలది యాక్సిడెంట్స్ దీన్ని మీరు తీసుకుంటే 8 లక్షల మంది చనిపోవడం జరిగింది. మా నిజామాబాద్ టౌన్ జనాభా ఎంత తెలుసా? 3.5 lakhs వరకు ఉందండి. అంటే 5 సంవత్సరాల్లో మా నిజామాబాద్ టౌన్లో ఉన్నంత జనాభా 2 ఆఫ్ దట్ డెత్స్ అనేది జరిగింది రోడ్ యాక్సిడెంట్స్లో. దీని వెంట ఉన్న కారణాలను చూస్తే మెయిన్ ముఖ్యంగా ఉన్నటువంటి కారణం ఏంటంటే రూల్స్కి పాటించకపోవడం. రూల్స్ అంటే ఏంటి? ఇదేదో పెద్ద ఎవరికి తెలియనిది, చాలా కష్టమైనటువంటివి అనేటువంటి రూల్స్ కాదు ఇవి. ఈ రూల్స్ అనేది బేసిక్ కామన్ సెన్స్. మేము ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు మేము ఎట్లా మన కామన్ సెన్స్ని అప్లై చేస్తాం, అదేవిధంగా ఒక బండి నడుపుతున్నప్పుడు మేము చాలా యాక్టివ్ మైండ్తో ఉండేది, అటెన్షన్తో ఉండి కామన్ సెన్స్ని అప్లై చేస్తూ బండి నడపడం, కావాల్సినటువంటి ఆ బిహేవియర్స్ పద్ధతి లేకుండే దానినే రూల్స్గా గవర్నమెంట్ పెట్టడం జరిగింది. మీరందరూ బండి నడుపుతున్నప్పుడు మీరు
చూడగలుగుతారు, ఆలోచన చేయగలుగుతారు, డిసిజన్ అనేది తీసుకోగలుగుతారు. మీరు నడిపే బండి చేయగలుగుతుందా? మీ నడిపే బండికి ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు ఇండికేటర్ వేయాలి, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు టర్న్ చేయాలి అనేది తెలుస్తుందా? అది మీరైనా డిసైడ్ చేయాలి, మీరైనా ఆలోచన చేయాలి. అదేవిధంగా మీరు బండి నడుపుతున్నప్పుడు మీ బండి గురించి మీరు డిసైడ్ చేయగలుగుతారు. మీరు ఖచ్చితంగా మీరు సేఫ్గా ఉన్నారా లేదా అనేది మీరు పాటించగలుగుతారు. బట్ అదే వేరే వాళ్ళు మీ ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కానీ, మీతో పాటు మీ లేన్లోనే వెళ్తున్నటువంటి వెహికల్స్ కానీ వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది ఆలోచన కూడా చాలా తక్కువ మంది చేస్తారు. సో రూల్స్ పాటించడము ఓన్లీ నేను కరెక్ట్గా నడిపితే సరిపోతుంది అనేది కాదు. మీరు బాగా అటెంటివ్గా ఉండడం అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఈరోజు మైనర్ డ్రైవింగ్ గత 2 నెలల్లో ఆల్మోస్ట్ ఒక 134 కేసెస్ని మేము బుక్ చేయడం జరిగింది. ఇది చిన్న డ్రైవ్ అనే కండక్ట్ చేసినాము, బట్ 134 అనేది ఇది చాలా చిన్న నెంబర్. ఇది మేము ఒక చిన్న డ్రైవ్ చేసినాం, బట్ వైలేషన్ అనేది చాలా ఉన్నాయి మైనర్ డ్రైవింగ్స్. అంటే 18 సంవత్సరాల కింద తక్కువ లైసెన్స్ లేకుండా పిల్లలు బండి నడపడానికి మేము మైనర్ డ్రైవింగ్ అంటారు. ఎందుకు మైనర్స్కి మేము బండి నడపడం రూల్ ప్రకారంగా తప్పు అంటామంటే, ఆ 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యూత్ ఏమున్నారు, ఆ రోడ్డులో బండి నడుపుతున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆ చిన్న చిన్న డిసిజన్స్, సడన్ గా తీసుకోవాల్సినటువంటి డిసిజన్స్ అంతా వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు అనే ఉద్దేశంతో ఒక ఏజ్ లిమిట్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని పాటించకపోవడము ఆ పిల్లల తప్పు మాత్రమే కాదు, వాళ్ళ పేరెంట్స్ది కూడా తప్పు అవుతుంది. పిల్లలకినా ఎక్కువ పేరెంట్స్ది తప్పు అనేది అక్కడ ఉంటుంది. ఆ పిల్లలకి లైసెన్స్ లేనప్పుడు ఆ ఏజ్ లిమిట్ రీచ్ కాలేని వాళ్ళకి బండి ఇవ్వడం అనేది ఈక్వల్లీ పేరెంట్స్ని బ్లేమ్ చేయడం జరుగుతుంది. మైనర్ డ్రైవింగ్ అన్నప్పుడు, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా యాక్సిడెంట్స్ కూడా అయినాయి, ఫేటల్ యాక్సిడెంట్స్ అయినాయి. ఫేటల్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు, మేము ఏదైనా ఒక నార్మల్ రోడ్ యాక్సిడెంట్ జరిగితే మేము 304A ఇందుకు ముందు ఉన్నటువంటి చట్టం ప్రకారం 304A సెక్షన్ పెట్టేది. అంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు అన్నట్లు పెట్టేది. బట్ అదే ఒక మైనర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే దాన్ని 304 Part 2 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటెడ్ టు మర్డర్ అనే సెక్షన్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పర్సన్ పేరెంట్స్కి తెలిసి కూడా పిల్లలకి బండి ఇచ్చి నడిపించి ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమైనందుకు ఆ అవగాహన ఉండి కూడా చేసినారు అనే ఉద్దేశంతో ఆ సెక్షన్ని పెట్టడం జరుగుతుంది. అంటే జరిగే నార్మల్ రోడ్ యాక్సిడెంట్లో జరిగే డెత్స్కి మైనర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జరిగేటువంటి డెత్కి మేము పెడుతున్నటువంటి సెక్షన్ బాగా తీవ్రంగా ఉంటుంది. దానికి పనిష్మెంట్ మర్డర్కి సరి సమానంగా ఉంటుంది. అంటే 10 సంవత్సరాలకైనా ఎక్కువ జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మైనర్ డ్రైవింగ్ నడపడమే కాకుండా వాళ్ళు మేము చూసేది ఏంటంటే, చాలా మంది పిల్లలు, నా ఆఫీస్ పక్కనే ఒక కాలేజ్ ఉంది, నేను ఒకరోజు కాలేజ్ ప్రిన్సిపల్కి కూడా పిలిపించి నేను చెప్పడం జరిగింది, మీరు ఒక కార్యక్రమం పెట్టండి నేను వచ్చి చెప్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఒక నా ఆఫీస్ గేట్ ముందు ఒక మీడియన్ ఓపెనింగ్ ఉంది, పక్కనే ఉన్న కాలేజ్కి మీడియన్ ఓపెనింగ్ లేదు, జస్ట్ ఇంకొక 50 మీటర్ దూరంలో ఒక మీడియన్ ఓపెనింగ్ ఉంది. పిల్లలు పోయి అక్కడ యూటర్న్ తీసుకొని రావడానికి వాళ్ళు చేయకుండా నా ఆఫీస్ ముందర ఉన్నటువంటి యూటర్న్ నుంచి ముందుకు వచ్చి వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది. చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. చాలాసార్లు నా బండి ఆపోజిట్ వచ్చినే ప్రమాదాలు జరిగింది.
ప్రివెంట్ అవ్వడం జరిగింది. యూత్ అనేది అందరికీ జోష్ ఎనర్జీ అనేది ఉంటుంది. బట్ మీరందరూ ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ చూడండి, లక్షల్లో మంది చనిపోతున్నప్పుడు ఇంత దానికి వెనక ఉన్నటువంటి బాధ, దాని వెనక ఉన్నటువంటి కష్టాలు, కుటుంబానికి మీరు వదిలేస్తున్నటువంటి కష్టాలు ఏంటనేది మీరు అందరూ ఆలోచించాలి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను షాద్ నగర్ అని ఇది ముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉంది. హైదరాబాద్కి దగ్గరలో ఒక 50 కిలోమీటర్ దూరంలో బెంగళూరు నేషనల్ హైవే 44 అనేది షాద్ నగర్ ఒక డివిజన్లో నేను పని చేస్తున్నప్పుడు అక్కడ కొత్తూరు అని ఒక మండలం ఉంది. కొత్తూరు మండలంలో పెద్దకుంట తాండా అని ఒక గ్రామం ఉంది. బీబీసీ డాక్యుమెంటరీ కూడా ఉంది దాని మీద. ఆ విలేజ్ ని బీబీసీ డాక్యుమెంటరీలో విలేజ్ ఆఫ్ విడోస్ అంటారు. అంటే ప్రతి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లులో ఒక మగ మనిషి చనిపోయినాడు. అండ్ ఆ చనిపోయిన ప్రతి మగ మనిషి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినాడు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ విలేజ్ ఆఫ్ విడోస్ ఇన్ రోడ్ యాక్సిడెంట్. అది ఎందుకంటే ఆ నేషనల్ హైవే అనేది ఒక సైడ్ ఆ విలేజ్ ఉంటే వాళ్ళు రోడ్ దాటుతున్నప్పుడు, లేకపోతే బండి నుంచి ఆ నేషనల్ హైవే ఎక్కుతున్నప్పుడు, లేకపోతే ఇంతకు ముందు వీడియోస్ లో చూపెట్టినప్పుడు జంక్షన్స్ లో బండి మీద రోడ్ దాటుతున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్ తీసుకోకుండా, హెల్మెట్ ధరించకుండా నడపడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యాయి. ఆల్మోస్ట్ నేనున్నప్పుడైతే ఎంత మేము ప్రికాషన్స్ తీసుకుని ఎంత అవేర్నెస్ చేసినాక కూడా ఏదో ఒక రకంగా అక్కడున్న మనుషుల నిర్లక్ష్యం ద్వారానే యాక్సిడెంట్ జరిగింది. మేము ఎంత అవేర్నెస్ చేసినా, ఎంత అక్కడ కావాల్సినటువంటి ఇంజనీరింగ్ మెజర్స్ ని తీసుకున్నాక కూడా రోడ్ యాక్సిడెంట్స్ జరిగేది. దానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఓవర్ స్పీడింగ్, బండిలో వేగంగా పోయేటువంటి ఆ ఫెసిలిటీ ఉంటుంది, ఆ ఫీచర్ ఉంది. బట్ దాన్ని ఎక్కడ వాడాలి అక్కడ. టౌన్ లో మేము 60 km/h స్పీడ్ లో, 80-90 km/h స్పీడ్ లో నేను టౌన్ లో బండి నడుపుతామంటే అవదు. చాలా బండ్లు ఉంటాయి, పెడెస్ట్రియన్స్ ఉంటారు. సో స్పీడ్ లిమిట్ అనేది ప్రతి చోట్ల ఉంటుంది. ఎక్కడ స్పీడ్ లిమిట్ ని అది గవర్నమెంట్ చెప్పినాకనే నేను పాటించాలనేది అట్లాంటి ఆలోచన ఉండకూడదు. మీరు నడుపుతున్న రోడ్లోనే, నేను టౌన్ లో ఉన్న ఒక మార్కెట్ ఏరియా ఇది, చాలా మంది వస్తుంటారు పోతుంటారు, మీరు వెళ్తున్న రోడ్లోనే మీకు తెలుస్తుంది నాతో పాటు ఇంకా చాలా వెహికల్స్ రోడ్డు మీద ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా మీరు ఆ స్పీడ్ ని పాటించాలి. అది కాకుండా ఓవర్ స్పీడింగ్ చేయడము, వితౌట్ హెల్మెట్, అది కూడా చూసినారు. హెల్మెట్ కొన్ని ఇప్పుడైతే చిన్న చిన్న హెల్మెట్స్ వచ్చినాయి, అట్లాంటి హెల్మెట్ ధరించడము, లేకపోతే హెల్మెట్ ధరించకపోవడము, హెల్మెట్ ధరిస్తే కూడా ఆ స్ట్రాప్ వేయకపోవడము, కార్లో పోతుంటే సీట్ బెల్ట్ వేసుకోకపోవడము, ఇవన్నీ వితౌట్ సేఫ్టీ ప్రికాషన్స్ ని తీసుకోకుండా బండి నడపడం వల్ల కూడా చాలా ఉంటాయి. చాలా మంది ఇప్పుడు బాగా యాక్సిడెంట్స్ జరుగుతున్నది కారణం, ఒక ముఖ్యమైన కారణం అంటే బండి నడుపుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడడము, సిగరెట్ పొగ తాగడము, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్, దెన్ రాంగ్ పార్కింగ్. రాంగ్ పార్కింగ్ లో యాక్చువల్గా మన తెలంగాణ హైకోర్టు ఒక రిట్ పిటిషన్ ని ఇట్ ఈస్ హియరింగ్. మనకి కామారెడ్డి జిల్లాలో ఒక లారీ నేషనల్ హైవే వెళ్ళి సైడ్ లో ప్రికాషన్స్ తీసుకోకుండా పార్క్ చేయడం వల్ల, ఇంతకు ముందు వీడియోలో చూసినారు, ఏదైనా ఒక వెహికల్ ని లైటింగ్ లేని ప్లేస్ లో మేము పార్క్ చేసినప్పుడు అక్కడ దానికి ఇండికేటర్స్ ని కరెక్ట్ గా పెట్టి దానికి ముందేనే చాలా దూరంలోనే ఏదైనా ఒక వస్తువు, రేడియం ఉన్నటువంటి వస్తువు, లేకపోతే కనపడేటువంటి వస్తువుని ముందేనే ఇండికేట్ చేస్తూ పెడితే ప్రమాదాలు ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటిది చేయకుండా ఒక వ్యక్తి డ్రైవరు
లారీని పార్క్ చేయడం వలన నైట్ టైం బండి మీద ఒక కుటుంబం అంటే తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలు, భార్యాభర్త అండ్ ఇద్దరు పిల్లలు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ వెనుక సైడ్ నుంచి ఆ లారీకి కొడితే బండి మీద ఉన్నటువంటి ఒక పాప చనిపోయింది. ఆ తండ్రి ఆ బాధతో అతను ఇట్లాంటిది ఎన్ని జరుగుతాయని చాలా కష్టపడి స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి డేటా కలెక్ట్ చేసినట్టు ఇటువంటి యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతాయి ఆ ఫిగర్స్ వేర్ మైండ్ బాగ్లింగ్. అండ్ దెన్ ఒక హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు వీఆర్ టేకింగ్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా చాలా ముఖ్యమైన అంశం ఇంకొకటి ఏంటంటే వెహికల్ ని ప్రాపర్ గా మెయింటైన్ కూడా చేయడం. చాలా మంది వెహికల్ కి సైలెన్సర్ మార్చడము, ఈ రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది బైక్ మీద, అది ఎందుకో యూత్ అందరికి అది తీసేయడం అనేది బాగా షో కనిపిస్తుంది. బట్ అది ఉండడం అనేది ఒక కారణంతో ఉంది. మీ వెనక ఎవరు వస్తున్నారు, మీరు రైట్ తిరగాలి, లెఫ్ట్ తిరగాలి, ఆగాలి అన్నప్పుడు మీ వెనక ఎవరున్నారు, వెనక వస్తున్న బండి ద్వారా మీకు ప్రమాదం జరగకూడదు, మీ సేఫ్టీ గురించి అని ఇచ్చినటువంటి రేర్ వ్యూ మిర్రర్స్ ఆ రెండు దానికి తీసేస్తారు. ఆ రెడ్ లైట్ ఏముంటుంది, బ్రేక్ లైట్స్, ఆ బ్రేక్ లైట్స్ మీద బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ వేయడము, వీల్స్ ని మార్చడము, ఇవన్నీ వెహికల్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ఫస్ట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ప్రాపర్ గా అప్రూవల్ తీసుకున్న అది ఒక ఉన్నటువంటి స్టాండర్డ్ ని మీట్ అవుతుందా లేదా అనేది చూసుకుని అప్రూవల్ ఇచ్చినాకనే అటువంటి వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అటువంటి వెహికల్స్ కి మేము ఏదైనా విధంగా మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళది మేము పర్మిషన్ తీసుకోవాలి. అది తీసుకోకుండా చాలా మంది ఇక్కడ ఈ సందర్భంగా ఐ విల్ బి వార్నింగ్ ఆల్ ది షాప్స్ ఇన్ నిజామాబాద్ టౌన్ అంటే ఇటువంటి వీల్స్ ని మార్చడము, సైలెన్సర్ ని మార్చడము, ఈ రేర్ వ్యూ మిరర్స్ ని తీయడము, ఇటువంటి ఆటోమొబైల్ షాప్స్ కానీ ఈ మెకానిక్ షాప్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను వార్న్ చేస్తాను. అటువంటి స్టాండర్డ్ గా పెట్టినటువంటి ఎక్విప్మెంట్స్ ని తీయడము కూడా నేరం అంటే. సో మేము వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. మీరందరూ కూడా ఈ వెహికల్ మెయింటెనెన్స్ అనేది కూడా దీని మీద కూడా దృష్టి గమనించాలి. ఇవన్నీ అన్ని అంశాలు ఉన్నప్పుడు మీరు రోడ్ ప్రమాదం నుంచి ప్రివెంట్ చేయగలుగుతారు, మీరు సేఫ్గా రోడ్ జర్నీ అనేది చేయగలుగుతారు. సో యూత్, నేను ఈ సందర్భంగా యూత్ అందరితో కోరుతున్నది ఏంటంటే రోడ్ మీద మీరు బండి నడుపుతున్నప్పుడు మీకు బాగా యూల్ ఆల్ బీ ఇన్ ఎనర్జీలో ఉంటారు. బట్ ప్రమాదం అనేది అనుకోకుండా జరిగేటువంటివి దానికి వెనుక నిర్లక్ష్యం ఉంటుంది. సో నిర్లక్ష్యం చేయకుండా మీ సేఫ్టీకి కావాల్సినటువంటి మెజర్స్ని మీరు తీసుకోవాలి. హెల్మెట్ని ధరించండి, 2 వీలర్ ఉంటే, 4 వీలర్ ఉంటే సీట్ బెల్ట్ వేసుకోండి, మొబైల్ వాడకండి, వేరే డిస్ట్రాక్షన్స్ అనేది పెట్టుకోకండి బండి నడుపుతున్నప్పుడు అనేది ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అండ్ అదేవిధంగా మేము వచ్చే నెల ఆగస్ట్ 15 తర్వాత నుంచి హెల్మెట్ అనేది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో మేము కంపల్సరీగా పాటించాలనేది రూల్ని కూడా అమలు చేయడం కోరుతున్నాము. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు మీరు ఇక్కడి నుంచి నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మీ వరకు మాత్రమే కాకుండా మీరు పోయి మీ కాలేజ్లో, మీ స్కూల్స్లో, మీ కాలనీలో, మీ ఊర్లో అందరితో డిస్కస్ చేయాలని నేను కోరుతున్నా. మీరందరూ వైలేషన్ అయినారు, మీరు తప్పు చేసినారనే ఉద్దేశంతో మేము ఇక్కడ పిలవలేదు. మీరు తప్పు చేసినది ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి మీరు ఒక వాలంటీర్గా మీరందరూ ఈ అవేర్నెస్ని మీ ఊళ్ళో, మీ కాలేజెస్లో క్రియేట్ చేయాలని నేను కోరుతూ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.